Please do subscribe to Prajabheri News Channel. हिमवत्पर्वत महाराज वर्मण पुत्री साक्षात् परमेश्वरी स्वरूपिणी शुभं भवतु निर्जन निरंजन निर्विकल्प त्रयानुषेय प्रवदाम्यदा अहं संप्रददे स्वस्ति इति प्रतिवचनं देवस्य सामेल जटिमे अनिहितचारि ओम स्वस्ति प्रतिवचनं देवस्य वक्यमस्ति అనంతరం సుముహూర్తమాదర్శ్యే ఇప్పుడు కన్యాదాన ఉత్సవం అయిపోయింది. దేవతలకు సుముహూర్త ఉత్సవం చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. బాజా నన్ను చూడండి ఒక్కసారి. కేవలం డోలు మాత్రమే లేచి నాకు కనిపించండి. సన్నాయి వాళ్ళొద్దు, కేవలం డోలు మాత్రమే. నేను చూపించినప్పుడల్లా మీ ఇద్దరే శబ్దం చేస్తూ ఉండండి. దేవుడి పాదాల దగ్గర మాత్రమే అక్షతలు వేసి నమస్కారం చేయండి. దేవుళ్ళ పైన నెత్తుల మీద వేయొద్దు. మనం అందరం చిన్నవాళ్ళమే కదా, కనుక ఆ పాదాల దగ్గర వేసి ఆశీస్సులు తీసుకోవాలి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీబలేంద్రయుగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ భవానీ రాజేశ్వర ధ్యాన సావధాన. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారీ నిర్విఘ్నకార్యేషు ఫలం ప్రసిద్ధిం. విఘ్నేశ్వరో నామ సురేషు సులగ్నే సావధాన శ్రీ ఉమా మహేశ్వర చింతన సావధాన. సీతయా ముదితయా వామాంగ విశ్రాంతయా శుభలగ్నే సావధాన ఉమా మహేశ్వర చింతన సావధాన. గుణనిధే దామోదర మాధవ శ్రీకృష్ణ కమలాపతే యదుపతే సీతాపతే శ్రీపతే వైకుంఠాధిపతే చరాచరపతే లక్ష్మీపతే పాహి మాం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ఉమామహేశ్వర చింతన సావధాన. కళ్యాణం ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం కవిగురుం విప్రాశిషానుగ్రహం బాహ్వోర్కంకణ బంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం.
सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान उमा महेश्वर चिंतन सावधान गंगा नारायण केशव गोविंद गरुड़ध्वज गुणनिधि दामोदर माधव श्रीकृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते वैकुंठ चराचरपते पाहि मां कुर्यात् सदा मंगलम् सुमुहूर्त सावधान सावधान सुलग्ने सावधान उमा महेश्वर चिंतन सावधान गंगा सिंधु सरस्वती जगमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी जफलगु सरगु श्रीगंडकी गोमती कावेरी कपिला प्रजागनिरता वेत्रावती इत्यादयः नद्यश्री हरिपाद पंकज भवाः कुर्यात् सदा मंगलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान उमा महेश्वर चिंतन सावधान कल्याणाग्रधनुर्महोज्वल भुजो ग्लोडिम्ब शुम्भच्छिरा बिभ्रत् सर्वचराचरात्मक जगत् सर्वं सहास्यन्दनः श्रोणी भृन्निज मन्दिरो हरिपदं श्रोणीध्र कन्यावरः कल्याणोत्सव तत्परः स भवतां कुर्यात् सदा मङ्गलम् स्वस्त्यष्टाशीति सहस्राणां द्विजगुरुदैवत्यानां पुरुहूत हुतवः दण्डधर निशाचर पाशपाणि समीरण वैश्रवण श्रीशेखराणां आयुष्मदः कमलासनस्य सकल दुरित निवारण पारायणस्य श्रीलक्ष्मीनारायणस्य अभिघ्नकृत महागणपति लक्ष्मीनारायणो मा महेश्वर प्रसादेन अस्यां विवाह समुहूर्तस्यां सुतिथिं सुवारं सुनक्षत्रं सुयोगं अया सुतिथिं सुवारं सुनक्षत्रं सुयोगं सुकरणं सुचन्द्रताराबलम् अनुकूलं शुभं शोभनं सर्वे ग्रहाः सनक्षत्राः शुभ एकादशस्थान फलदा वरदा भवन्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते రెండు చేతులు పైకెత్తి నిన్న చెప్పాం కదా అట్లా నామస్మరణ చేయాలి. హర హర మహాదేవ హర హర మహాదేవ శంకర జగదంబ విశ్వపాలిని మాతకి. సుముహూర్తానంతరం మాంగళ్య ధారణం కరిష్యే. మాంగళ్య గౌర్యై నమః. పూజార్థే గంధాక్షత పుష్పాన్ని సమర్పయామి. నమస్కరోమి. జగదంబ విశ్వపాలిని మాతా కే జై. మాంగళ్యం తంతునా అనేన చెప్పండి. గృహరక్షణ లోకరక్షణ हेतुना कंठे बध्नामि सुभगे త్వం జీవ జీవన విధానాన్ని గడిపేటువంటి శక్తిని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నాకు అనుగ్రహించుము. ఏ విధంగా అయితే నీవు పరమేశ్వరుడి సఖిగా సుఖ సంతోషాలతో ఉన్నారో అలా నన్ను కూడా ఉండేట్టుగా ఆశీర్వదింపమని అమ్మను ప్రార్థన చేయండి. చెప్పండి. హే గౌరీ శంకర అర్థాంగి యథాత్వం శంకర ప్రియే
తథా తథా మాం మాం కురు కళ్యాణి కురు కళ్యాణి కాంతాం 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 సుదుర్లభాం సుదుర్లభాం దేహి సౌభాగ్యం దేహి సౌభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే దేహి మే పరమం సుఖం పరమం సుఖం రూపం దేహి రూపం దేహి జయం దేహి జయం దేహి యశో దేహి యశో దేహి ద్విషో జహి ద్విషో జహి గట్టి మేళం మాంగళ్యధారణముహూర్తముహూర్తోస్తు ఏతత్స్వముహూర్తకాలే సూర్యాదీనాం నానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. అనంతరం అక్షరారోపణం. రాజుబాబు గారు రావాలి. హలో యశ్రీశ్రయదామయై యథాహమస్య అద్రభక్తస్త్రియై పుమానో యథా శ్రీ దృప్యతి పుగుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదామీత్యగ్నిర్వదతి తథేతి వాజగా హతదో హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరణ్ యశో యజ్ఞస్య దక్షిణా. మీరందరూ కూడా చెప్పండి. ప్రజామే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం. అయ్యా పిడికిడ తలంబ్రాలు సంకీర్తన వాయించండి. పూర్వం వరోవద్భా శిరసత్రాపణేత్. ముందు ఆడవాళ్ళు స్వామివారి పైన పోయాలి, మగవాళ్ళు అమ్మవారి దగ్గర. కిందికి మీదికి 3 సార్లు. ఇది వేసినట్టు మీరు వేయండి, నిదానంగా వస్తుంది. శివన్న కర్త దంపతులు కూడా పొందాల.
బ్రహ్మగ్రంథి ముహూర్త గట్టిమేళం బ్రహ్మగ్రంథముహూర్త శుభముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు. పిన్ని చూడండి కొంచెం చూడండి అమ్మ పప్ప తోటి అందరూ చప్పట్లు కొట్టు అట్లా నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. రెండు చేతుల్లోకి గట్టిగా నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. బోలా శంకర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మంచి సంతోషంగా ఉత్సాహంతో నృత్యం చేయండి మంచి సరేనా. ధిమ్ ధిమ్ ధిమి ధిమి నటన ధిమ్ ధిమ్ ధిమి ధిమి నటన శివా ఆండవకే విలాస శివా ఆండవకే విలాస శివా ఆండవకే విలాస శివా ఆండవకే విలాస శివా లీలామానుష వేష శివా లీలామానుష వేష శివా లింగోద్భవహర సాంబ శివా లింగోద్భవహర సాంబ శివా సాంబ శివా సాంబ శివా సాంబ శివా సాంబ శివా సభాపతే శివ సాంబ శివా సభాపతే శివ సాంబ శివా. మారినట్టుండదు డాన్స్ ఆగట్లా మంచిగా పులు మేల్కు మంచి భోజనం తిన్నట్టు ఉండాలి. వాళ్ళిద్దరు గట్టిగా చప్పట్లు కొట్టారు మంచిగా. ముకుంద హరి నారాయణ హరి ఓం హరి ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరి
మధ్యలో చిరంజీవి తర్వాత నాగార్జున జూనియర్ గారు సనాయి అచ్యుతం కేశవము రామనారాయణం అచ్యుతము కేశవము రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే
ఇది చెప్తున్నారు అనుకోండి. పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి లోపామాయతనం వేద ఓం పుష్పావదే ప్రసోమదే ఫలినీరఫలా ఉతా మాలికాం సమర్పయామి. అమ్మ కూర్చోడు నువ్వు లేకపోతే అటు సైడ్కి వెళ్ళు నీ ఇష్టం. రాధే రాధే గోవింద అదే పాడు. స్పష్టంగా వినండి. 3 సార్లు రాధే 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 3 సార్లు. 3 తిరగదు ఇక. వినండి మంచిగా. రాధే 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 గోవింద రాధే 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 గోవింద బృందావన చంద్ర బృందావన చంద్ర అనాథనాథ వీణా బంధు రాధే గోవింద. చెప్పలేరు మనిషి కూడా మైకి పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల బృందావన చంద్ర అనాథనాథ దీన బంధు రాధే గోవింద బృందావన చంద్ర అనాథనాథ దీన బంధు రాధే గోవింద అనాథనాథ దీన బంధు రాధే గోవింద. రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మంత్రాన్ని ఉదయము పొద్దున లేవగానే స్నానం చేసిన తర్వాత 108 సార్లు ఇది ఎవరైతే జపం చేస్తారో ఈ జపం చేసిన దగ్గర శత్రు బాధలు కానీ అప్పుల బాధలు కానీ రోగ బాధలు కానీ ఎటువంటి బాధలు ఉండవు. స్నానం చేయగానే ఈ జపం చేయండి అందరూ కూడా. శ్రీరామ జయ రామ జయ జయ రామ రాముడి యొక్క తారక మంత్రం ఇది. ఈ మంత్రం జపం చేస్తే హనుమంతుడు ఖచ్చితంగా మీ వెంబడినే మీ నీడ లెక్కనే వెంబడినే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే డైలీ 3 times 3 సార్లు రోజు 3 సార్లు ఎవరైతే చేస్తారో ఈ జపం చదువుతారో వాళ్లకు విష్ణువు యొక్క సహస్రనామాలు 1000 నామాలు పారాయణం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో ఈ రాముడి యొక్క మంత్రం 3 సార్లు జపం చేస్తే అంత పుణ్యం వస్తుంది. మీరు 3 సార్లు జపం చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది రోజు పొద్దున దీపం ముట్టియగానే 3 సార్లు, సాయంత్రం సంధ్యావందన దీపం ముట్టియగానే 3 సార్లు జపం చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా మంగళహారతి పట్టుకోండి. అరుణాచల శివాయ నమః. ఓం అరుణాచల శివాయ నమః.
ఓం అరుణాచల శివాయ నమః. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వింటున్నారా? ఓం నమ శివాయ ఇది శివ పంచాక్షరి యొక్క మంత్రం. రైట్. అందరూ కూడా అరుణాచల శివాయ నమః రోజు 10 నిమిషాలు జపం చేసుకుంటే అన్ని మీకు అనుకూలంగా నడుస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అమ్మా మంగళాలు పెట్టుకోండి అమ్మా. మీ దగ్గర ఆలాహల దక్షిణము చిత్రము నీకు సాధ్యము స్థూలాయుధ పాలనేత్ర ప్రాభవం నీకు వైభవం శంకరుడను నీ బిరుదము సాలాధర నీ ప్రేమకు తర్కము శ్రీకరా రాజిత శేఖర రాశీకృత సుగుణాకర రాజేశ్వర రాశీకృత సుగుణాకర రాజేశ్వర రాజేశ్వర కవిత మధురాధరం కుసుమ వికోమలం శత సహస్ర బంధానిది శీలము నీ పరిశీలము రాజేశ్వర నీ నందిని చాలము మా జన్మ జన్మ భవసాగర తారణం శ్రీకరా రాజిత శేఖర రాశీకృత సుగుణాకర రాజేశ్వర రాశీకృత సుగుణాకర రాజేశ్వర పరమ పురుష నీ చేతలు చిత్రము పరమ పవిత్రము నిరపమాన నీ భావన మాన్యము జన్మ ధన్యము ఓ ఇందూరు పురమందున వాసము సతి భావన దినోకరణకు ప్రాభవం శ్రీకరా రాజిత శేఖర రాశీకృత సుగుణాకర రాజేశ్వర రాశీకృత సుగుణాకర రాజేశ్వర రాశీకృత సుగుణాకర రాజేశ్వర. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య పిల్లవారితే చక్రవర్తి రాజమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అరములకేగినయా మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య హరించితే ఆక్రోశించినయా అసురుల గురించి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష గురించెనయా ఆగలి నిందకు సత్యము నాడక కులసతిలో విడనాడెనయా రాముడి కష్టములు బహుళ ఎవరు పడలేనయ్యా రాముడి కష్టము లోకములో ఎవరు పడలేనయ్యా సత్యము ధర్మము త్యాగములో అతనికి సరిలేవయ్యా కరుణా హృదయుడు శరణుడు వారికి అభయమసనునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేజోకనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భక్తుని కొండగా మార్చి ప్రభువై ఉన్న స్థలము. పరమ భక్తితో రామదాసుల ఆలయమును నిర్మించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములు చేయించనగా పంచవటిని యాగాలకి రాముల పర్ణశాలాదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదము నిత్యము కడిగే గోదావరియయ్యా. ఈ క్షేత్రం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. కోటలు తీర్చేవాడయ్యా కోదండరామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. భగవాని శంకరాయ చంద్రమౌళ భయ నివారణాగమా ఆగుమంగళం. అష్టమూర్తయే భుజంగహారముదశేషాయ పుష్పనామవాక్యమా పుష్టమంగళం. రామదేవాయ పంచవదన కమల శోభితాయ సోమసోమ్యాగ్నే శుభమంగళం. పరమహంసపారంగమానదే దిగంబరాయ నిరత సద అందరూప నిత్యమంగళం. మంగళం జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళ దేకుతాంత భజ నివారణాయ భాగి మంగళం. జయ భజ నివారణాయ భాగి మంగళం. హర భజ నివారణాయ భాగి మంగళం. శివ భజ నివారణాయ భాగి మంగళం. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మీరందరూ మనస్సులోనే ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. భావనయా ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి రామరాభ్యాం హృదయం నృత్యం దర్శయామి ఏకం శ్రావయామి. ఆందోళికాన్ ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి. సమస్త రాజోపచార దేవోపచార శక్తిపచార భక్తిపచార మంత్రోపచార తంత్రోపచార పూజాం సమర్పయామి. యస్య దుర్జ్ఞాతనామోజ్ఞాతపః పూజా క్రియాదిషు యూనం సంపూర్ణ ధాన్యాత్ సద్యో వందే తమచ్యుతం. అందరూ రండి. మళ్ళీ ఒక్కసారి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పార్వతీ పరమేశ్వర యత్పూజితం మయా దేవ మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. బ్రాహ్మణ సహాయేన యథాశక్తి యథా జ్ఞానతః అస్మాభిః ద్వారా కృత శాంతి కళ్యాణ ఉత్సవేన సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర దివ్య చరణ అరవింద అర్పణం అస్తు. అందరూ కూడా చేతులు జోడించి గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియే గురు కళ్యాణి కాంతా కాంతాం సుదుర్లభాం
ఆడవాళ్ళందరూ కూడా అమ్మను ప్రార్థన చేసి, అమ్మా నీవే విధంగా అయితే శంకరునకు భావములు లేకుండా, దుఃఖము కోపతాపములు లేకుండా, మనస్పర్ధలు లేకుండా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు కూడా నేను నా భర్త పిల్లలతో సుఖంగా ఉండేట్టుగా ఆయురారోగ్య ఐశ్వర్యములను శక్తిని నాకు అనుగ్రహించమ్మా. ఎటువంటి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధలు వచ్చినా వాటన్నిటిని కూడా తట్టుకొని వాటిని జయించి నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలను నాకు అనుగ్రహించు అని అమ్మను ప్రార్థన చేయండి. అమ్మాయిలు చేస్తే చాలు, అబ్బాయిలు అన్ని సపోర్ట్ అనుకుని రేపటి కోజగంటి భువనేశ్వరి ప్రభాకర శర్మ దంపతులు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహ ప్రాప్తి 516 రూపాయలు. అట్లాగే ఆశీర్వచనం ఒకసారి అందరూ కూడా కూర్చోండి ఆశీర్వచనం చేస్తారు. దంపతులు రావాలా? ఉజ్జల కళ్యాణి నాగభూషణం శర్మ దంపతులు స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన దక్షిణను 516 రూపాయలు 1516 రూపాయలు సమర్పణ చేస్తున్నారు. గట్టిగా చెప్పండి కొట్టండి. శంకర భగవాన్ సర్వస్య దివ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వక్షమాయుష్యమారోగ్యం ఆవిధాచ్చోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. శ్రియమేవావరుంధే శీతే వాతే పునన్నిమేత్యాః. క్షేమో వైరాశ్వస్య శీతో వాతః క్షేమమేవావరుంధే. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే. యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జహ్వతి య ఉచైనమేవం వేద. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. స్వస్తి మంత్రార్థాః సత్యాః సఫలాః సంతు. తథాస్తు. వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు. తథాస్తు. అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర పరిపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధి ద్వారా అనయోర్దంపత్యోః ఆయురారోగ్య ఐశ్వర్య సుఖజీవన సత్సంతాన సఫలావాప్తిరస్తు. తథాస్తు. సమస్త సన్మంగళాని భవంతు. తథాస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ కూడా తల వంచండి ఒకసారి. లోకమంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టు ఆశీర్వదించమని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితా బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.
అందరూ కూడా గట్టిగా ధర్మస్య అంటే విజయవస్తునండి. ధర్మస్య ధర్మస్య ధర్మస్య. అధర్మస్య అంటే నాశోస్తునండి. అధర్మస్య అధర్మస్య అధర్మస్య. ప్రాణిషు అంటే సద్భావనాస్తునండి. ప్రాణిషు ప్రాణిషు ప్రాణిషు. విశ్వస్య అంటే కళ్యాణమస్తునండి. విశ్వస్య విశ్వస్య విశ్వస్య. లోకా సమస్త అంటే సుఖినో భవంతు అని గట్టిగా చెప్పండి. లోకా సమస్త. మరొకసారి గట్టిగా లోకా సమస్త లోకా సమస్త. జగదంబ విశ్వపాలిని మాతాకి సుత హనుమానికి రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. మాతాకి భారత్ మాతాకి अपना अपना माता पिता की जय नहीं बोलने वालों की. అట్లనే మనకి గ్రామ ఇప్పుడు ఈ ముబారక్ నగర్ ముబారక్ నగర్ 2 కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకోసమనంటే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు కమిటీ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇందరితోటి 5 రోజుల పాటు చేసినటువంటి కార్యక్రమం సంపూర్ణమైంది. ఇప్పటి వరకు పని అయిపోలేదు, ఇప్పటి నుంచే పని స్టార్ట్ అయింది కదా. అంటే మనం దేవాలయం లోపల విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నాం కదా. ఇప్పుడు ఇంటికి ఈ దేవుడు అటు నేను ఇట్లాంటి నడవదు, సరేనా? ప్రతిరోజు కూడా మీరు ఏ వారం అయితే అనుకుంటారో మనసు లోపల మీరు ఏ రోజైతే అంటే ఒక పొద్దుంటారో ఆ రోజు ఖచ్చితంగా దేవాలయం రండి, అలుగుబూతలు వేసుకోండి. అదే రకంగా 41 రోజులకు మళ్ళీ మండలాభిషేకం ఉంటుంది, అప్పుడు కూడా కార్యక్రమం ఉంటుంది, యజ్ఞం ఉంటుంది. ఆ రోజుతోటి మనకు ఇప్పుడు ఎవరైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఇక మీ ఇష్టం, సరేనా? ఇవాళ మాత్రం ఆగుంటుంది, ఇవాళ ఒక్క రోజు ఆగుండి రేపటి నుంచి మీరు ఏదన్నది నుండి. అదే రకంగా ఆలయంకు మాత్రం ఖచ్చితంగా రావాల్సింది అందరూ కూడా, మహిళలందరూ కూడా రావాలి. అట్లనే అక్కడ బయట ఎవరికైతే అభిషేకం చేసుకోవాలి అనుకుంటున్నారో లోపలికి ఎవరు కూడా ఆడవాళ్ళ ప్రవేశం లేదు. దయచేసి మహిళలందరూ కూడా గమనించాలి. పంతులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు ఆచరించండి. ఎవరికైతే అభిషేకం కావాలనుకుంటారో, వాళ్ళు రుద్రాభిషేకం చేయాలనుకుంటారో అక్కడ విగ్రహాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెచ్చి పెడతాము, అభిషేకం చేస్తాము, దాని తర్వాత లోపలికి తీసుకొని పెడతాం, సరేనా? ఉంచుకోవాల్సిందే. మీరు నైవేద్యం తీసుకొస్తే ఇక్కడ అందరూ కూడా ఎవరు ఏది బండుకు వచ్చినా కూడా ఇక్కడ పెడతాం నైవేద్యం. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. వెలిగడ్డ ఉల్లిగడ్డ ఇప్పుడు అంతే, సరేనా? అది వేయకుండా ఏది తీసుకొచ్చినా నైవేద్యం పెట్టబడుతుంది. బర్త్డేలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఇక్కడ ఒక పంతుల్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు మా బావ 2 ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఒక పంతుల్ని పెట్టుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిధులు ఏర్పాటు చేసుకోండి, ఏదైనా సరే కష్టం అనుకోకుండా. ఎందుకోసమనంటే మనము ఈ ఆలయం లోపల హనుమంతుడు, శివ పంచాయతనము, నవగ్రహాలు, సంతాన నాగేంద్రుడు ఇవన్నీ కూడా మన ఆలయం లోపలనే ఉన్నాయి. మీరు దేనికోసమైనా కూడా ఇక్కడికే రావచ్చు, ఇక్కడికో పోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది గుర్తించాలి. ఖచ్చితంగా మన ఆలయాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. తులసో పత్రో మనం సంపాదించినటువంటి 100 రూపాయల లోపల మనం ఒక 10% ఖచ్చితంగా మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలి. ఎందుకోసం అనంటే ద్రవ్య శుద్ధి అనేది ఉండాలి. ఖచ్చితంగా మనం సంపాదించేటువంటి ప్రతి రూపాయి కూడా న్యాయబద్ధమైనటువంటి సంపాదన కాదు. కలియుగం లోపల ఎవరైనా సరే న్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము అయి ఉండదు. కాబట్టి అంటే ఈ కలియుగం ధర్మం కాబట్టి అట్లా మనం ద్రవ్యం ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అంటే మనం సంపాదించినటువంటి 100 రూపాయల లోపల 10 రూపాయలు దాన ధర్మాలకు, దేవాలయంకు, లేదంటే అనాథ పిల్లలకు, ఇట్లా దేనికైనా సరే ఖర్చు పెట్టడం ద్వారా మన ద్రవ్యం శుద్ధి అవుతుంది. కాబట్టి దేవాలయంకు మీకు తోచినటువంటి విధంగా సహాయం చేయండి. ఇప్పటికీ అందరు సహాయం చేసి వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇప్పటి నుంచి అంటే ఈ రోజు కార్యక్రమం ఏదైతే ఉన్నదో మీరందరూ కూడా మంగళారతులు అక్కడనే పెట్టండి, లేదంటే కింద పెట్టేసి ఒక్కొక్కరుగా చీమలు ఏ విధంగా పోతాయి, లైన్ గా పోతాయి, చిన్న ఉంటది గీత, దానికి ఎంత పెద్ద జ్ఞానం ఉన్నది. మనం కూడా అట్లనే మెల్లగా లైన్ గా ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ ఓడిపోయాం. ఎవరు కూడా ఇక్కడ పాదాలు పెడతాం, వాటి మీద మాత్రమే అక్షతలు వేయండి, దేవుల మీద తల మీద అక్షతలు వేయకండి. అందరూ కూడా ఓడిపోయాం ఇక్కడ దగ్గరకు వచ్చి పోయండి, సరేనా? జై శ్రీరామ్. ఈ యొక్క మందిర నిర్మాణం యొక్క పూర్తి కావడానికి సహకరించినటువంటి నా సోదరిమణులకు మరియు నన్ను ఆశీర్వదించినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు సహకరించినటువంటి నా అన్నదమ్ములకు, వాళ్ళ భార్యలకు, అందరికీ కూడా, నా మిత్రులకు, చాలా కష్టాన్ని ముందరికి ఫేస్ చేసుకొని ప్రతి పైసా కూడా కొట్టుకొని
అందరూ కూడా కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా రాత్రింబవళ్ళు ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. దయచేసి ఎవరైనా ఏదైనా నా వల్ల పొరపాటు జరిగితే క్షమించాలి. ఏ విషయాన్ని కూడా మనసులో పెట్టుకోవద్దు. ఇక్కడ దేవుడు అనేది నిలబడాలి. దేవుడు అనేవాడు మన కాలనీలో ఉండాలి, మనకు అందుబాటులో ఉండాలి, మనల్ని ఆశీర్వాదించాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. నేను దానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. పూర్తి కార్యక్రమాన్ని అంటే సక్రమంగా శాస్త్రోక్తంగా చేసినటువంటి ఈ పురోహితులందరూ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. వారు వేరే దగ్గర ఎలాంటి ఆలోచనలు ఉన్నా కానీ ఇక్కడ స్వచ్ఛందంగా మనం ఎప్పుడైతే ఇక్కడ స్వయంభూ ఉన్నది అని వాళ్ళకి చెప్పినప్పటి నుండి కూడా ఈ పిల్లలందరూ కూడా ప్రతి కార్యక్రమంకి వచ్చి వాళ్ళు దేవుణ్ణి శుద్ధి చేయడం కానీ, దేవుణ్ణి తీసి మనం పునః ప్రతిష్ఠ చేయడం కానీ, తర్వాత ప్రతిష్ఠా కార్యక్రమం కానీ వీళ్ళు దాదాపు మనకు 15-16 సంవత్సరాల నుంచి సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించకుండా ఇన్ని రోజులు మనకు పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఫ్రీగా పంపించవాళ్ళను అయ్యా ఏమనుకోకండి. నాకు పుట్టిన కూతురులే కారణం. ఒక గుడి కట్టుకుందాం పప్ప అని చెప్తే వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి మనసులో ఉన్న కోరికను నేను ముందర తీసుకొచ్చిన. దానికి నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, నా అన్న వదినల ఆశీర్వాదం ఉంది, నా తమ్ముడు మరదలు, నా భార్య, వీళ్ళందరి సహకారం ఉంది. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 1,00,000 రూపాయల వరకు వాళ్ళు ఖర్చు చేస్తామని చెప్పారు. తప్పని కొట్టండి. అలాగే శంకరన్న కానిస్టేబుల్ గారు, అమ్మ మీ పేరు అమల గారు కూడా, కమల గారు శ్రమించాలి. వీరు కూడా దానికి అయ్యే ఖర్చులో తమ భాగస్వామ్యాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఉంటే కూడా స్వామివారిని మనం అలంకరించుకోవడానికి చేసే వెండి వస్త్రాలు, వెండి గద ఇవన్నీ మనం చేస్తున్నాము. దానిలో సహకరించేవారు కళ్ళు, నామాలు ఇవన్నీ చేయించేవారు దయచేసి పేరు రాయించేసుకోండి. కళ్ళు, నామాలు చేయించేవారు కూడా ఇప్పుడు లక్ష్మణ్ సార్ గారు చెప్పారు, శ్రీరామ్ లక్ష్మణ్ గారు, అట్లనే శేఖర్ గారు. ఇంకా ఎవరన్నా ఉన్నా కానీ దయచేసి సహకరిస్తే మన ఆంజనేయ స్వామిని అందంగా అలంకరించుకుంటాం మనము. అలాగే ఇందులో శివ పంచాయతనంలో శ్రీ విఘ్నేశ్వర స్వామిని శాలిని చౌదరి గారు, అలాగే శివాని శర్మ గారు వారి మొదటి సంపాదనతో ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. పిల్లలిద్దరికి కూడా ఆశీర్వాదం. నమస్తే అన్న శివన్న, నమస్తే. శాలిని చౌదరి లేదా ఈరోజు అభయాంజనేయ స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా చివరి రోజుగా ఈరోజు పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణ కార్యక్రమం జరిగింది. 5 రోజుల నుంచి 12 తారీఖులలో వివిధమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. దీంట్లో వేద పండితులైనటువంటి కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సింది వచ్చేసి ఆ స్వామి వారి యొక్క సన్నిధిలో వారి యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నారు. ధన్యవాదాలు.